మధు. సూపర్ సిక్స్ అమలులో కూటమి ప్రభుత్వం చాలా దూకుడుగా ఉంది. ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్న ఆ వేళ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు వేగవంతం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇక ఇప్పటికే కొన్ని పథకాలు ఏడాది ఆలస్యమైపోయింది. ఇకపై ఆలస్యం చేస్తే విపక్షాల నుంచి కాకుండా ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తాయని గ్రహించి వాటిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. అర్హులు మిస్ అవ్వకుండా, అనర్హులకు పథకాలు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేసింది. ఇదే నెలలో రైతుల ఖాతాలో కూడా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనుంది. ఇక ఆగస్టులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా స్టార్ట్ చేయనుంది కూటమి ప్రభుత్వం. అయితే కూటమి సర్కార్ వచ్చి ఏడాది అవుతుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు మొదటి నెలల నుంచే పింఛన్లు పెంచింది. ఇక అంతేకాకుండా ఏకంగా బకాయిలను కూడా ఇచ్చేసింది. ఇక తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ కూడా వదిలింది. అన్న క్యాంటీన్లు భారీగా ఏర్పాట్లు చేసింది. తల్లికి వందనం ప్రారంభించింది. ఇప్పుడు మహిళలకు ఇచ్చిన మరో పథకం అమలుపై ఫోకస్ చేసింది కూటమి ప్రభుత్వం. అర్హులైన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు అందేలా ప్రతి ఆడబిడ్డ నిధి కింద ఇస్తామంటూ ఎన్నికల్లో మాటిచ్చారు కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఆ పథకం అమలుపై ఫోకస్ చేశారు. ఇక అర్హుల గుర్తింపు నుంచి వారి రిజిస్ట్రేషన్ వరకు అన్నిటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు ప్రభుత్వ అధికారులు. ఇక ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఆడబిడ్డ నిధి పథకం కోసం ప్రత్యేక వెబ్సైట్లను కూడా రూపొందిస్తున్నారు. ఇందులో నేరుగా అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. పథకం అమలైన తర్వాత వచ్చే ఫిర్యాదులు, ఎదుర్కొనే సమస్యలు, ఇతర ఇబ్బందులను పరిష్కారం కోసం ఈ వెబ్సైట్ ఉపయోగపడనుంది. ఈ పథకానికి ఎవరు అర్హులు కూడా ఇందులో తెలిసిపోనుంది. అర్హులు ఇందులో నేరుగా అప్లై చేసుకోవచ్చు, లేదా మీ సేవా కేంద్రాల్లో, సచివాలయంలో కూడా దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తుంది కూటమి ప్రభుత్వం. అయితే ఆడబిడ్డ నిధి కింద ఎవరు అర్హులనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పథకానికి అర్హత విషయం ఇంకా అధికారికంగా అయితే ప్రభుత్వం ప్రకటించలేదు. కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళను అర్హులుగా చేసే అవకాశం అయితే ఉంది. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. వీటితో పాటు మిగతా పథకాలకు సంబంధించిన అర్హతలు వర్తిస్తాయి. ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తున్నందున నిబంధనలు కూడా కఠినంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటిపై అయితే అర్హతల గురించి అయితే త్వరలోనే క్లారిటీ రానుంది. అయితే పథకానికి అర్హులైన వారు తమ బ్యాంక్ ఖాతాల వివరాలు, ఆధార్ కార్డు వివరాలు, రేషన్ కార్డు వివరాలను వెబ్సైట్ లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇక పథకాల లబ్ధిదారులు తమ బ్యాంక్ ఖాతాలను యాక్టివ్ గా ఉంచుకోవాలని ప్రభుత్వం చెబుతుంది. తల్లికి వందనం పథకం ద్వారా చాలా మంది ఖాతాల్లో వేసిన డబ్బులు తిరిగి ప్రభుత్వ ఖాతాల్లోకి చేరాయి. ఖాతాలు యాక్టివేట్ లో లేనందువల్ల. ఇక లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు యాక్టివ్ గా లేనందున ఈ సమస్య ఏర్పడిందని కూడా స్పష్టం చేసింది ప్రభుత్వం. అందుకే అర్హులైన వారంతా తమ ఖాతాలకు ఈకేవైసీ చేయించుకోవాలని కూడా ప్రభుత్వం సూచిస్తుంది. ఆడబిడ్డ నీటి కోసం ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించింది. ఇక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ 3,300 కోట్ల రూపాయలు ఈ పథకం కోసం కేటాయిస్తున్నట్టు బడ్జెట్ స్పీచ్ లో ఆర్థిక మంత్రి అయితే వెల్లడించారు. ఇక అప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు వివిధ కేటగిరీ మహిళలకు ఈ నిధులు వెచ్చించేందుకు ప్రణాళికలు వేసినట్టు కూడా తెలుస్తుంది. మరి వేచి చూడాలి. అర్హుల జాబితా ఎలా రిలీజ్ చేస్తారు అనేది, ఎలా అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ ను ఉపయోగించుకోవాలనేది కూడా మీకు మరొక వీడియోలోనైతే నేను అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఎన్నో వీడియోస్ అయితే మీకు అందించడం జరుగుతుంది.